హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఏఐ అనేది మన హ్యూమన్ బ్రెయిన్స్ ఫాలో అయ్యే ఒక కంప్యూటర్ సిస్టమ్ లాంటిది. ఎగ్జాంపుల్, మన చుట్టూ ఏఐలు చాలా చూస్తున్నాం. లైక్ స్మార్ట్ ఫోన్స్లో గూగుల్ అసిస్టెంట్స్, సిరి, అలెక్సా అంటూ చూస్తున్నాం. అలాగే మనకు వాట్సాప్ ఓపెన్ చేస్తే సమ్ సజెషన్స్ కూడా లైక్ మెటా ఏఐ అనే ఆప్షన్స్ కూడా వస్తుంది. అలాగే మనకి యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు సమ్ సజెషన్స్, నెట్ఫ్లిక్స్లో వీడియోస్ చూసినప్పుడు సమ్ సజెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా త్రూ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకు తెలియకుండానే చేస్తున్నాం. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేయడం బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ని బట్టి, అలాగే మన డేటాను అర్థం చేసుకొని మన డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తుంది. అలాగే అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని చెప్తాను మీకు. 1956లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని జాన్ మెకార్థీ అనే సైంటిస్ట్ యూజ్ చేశారు. జాన్తో పాటు అలన్ టర్నింగ్, మేరీ మిన్స్కీ, క్లాడ్ షెన్సన్ ఇలాంటి సైంటిస్టులు హ్యూమన్ యూజ్ చేసే కంప్యూటర్ గురించి డిస్కస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇది అసలు ఏ అనేది బర్త్ ప్లేస్ ఏంటంటే డార్త్ మౌత్ అనేది ఒక కాన్ఫరెన్స్లో ఈ యొక్క ఏ మొత్తం డిస్కషన్ అంతా స్టార్ట్ చేశారు. దీని నెక్స్ట్ ఏంటంటే 1960లో ఫస్ట్ చాట్ బట్ అనేది ఎలిజా అనేది ప్రిపేర్ చేశారనమాట. మనకి 1960 to 1980 వరకు మన కంప్యూటర్ కెపాసిటీ లెస్ ఉండడం వల్ల అంతగా అయితే డెవలప్మెంట్ అయితే లేదు ఈ ఏఐ. ఆ నెక్స్ట్ 1997లో ఐబిఎం వాళ్ళు తయారు చేసిన డీప్ బ్లూ సూపర్ కంప్యూటర్ అనేది మనకి వరల్డ్స్ చెస్ ఛాంపియన్ అయిన గేరే కర్స్పోనే ఓడిపించేసింది. సో అప్పుడు వాళ్ళకి ఏ అంటే ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ, ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనేది స్టార్ట్ చేశారు. సో ఫైనల్లీ 2000 నుంచి 2000 వరకు ఒక మోడర్న్ ఏఐ ఒక విప్లవంలా స్టార్ట్ అయింది. లైక్ గూగుల్ వాడు, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఏఐలో భారీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది ఇలా ఉండగా 2011లో మనం చూస్తే యాపిల్ వాళ్ళు సిరిని, అలాగే 2016లో మనకి చూస్తే గూగుల్లో ఆల్ఫాగో అని చెప్పి వరల్డ్స్ గో ప్లేయర్నే ఓడించేసింది అనమాట మనకి. అలాగే ఏఐ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటే 2018లో మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ 2022లో చూస్తే ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ పాపులర్ కూడా అయ్యాయి అనమాట. 2023-24లో మనం చూస్తే గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కాపీ క్లౌడ్, మెటా ఇలా కొత్త ఏఐ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఉన్న ఇయర్ 2025లో చూస్తే రీసెంట్గా మనకి చైనా వాడు డీప్ సీక్ అనే దీన్ని కూడా యూజ్ చేశారు. సో 2030 వచ్చేసరికి మనకి సూపర్ ఏఐ అని మాత్రం చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతారు. సో ఇప్పుడు నేను సూపర్ ఏఐ అని చెప్పాను కదా, అసలు ఏంటి ఏఐలో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? ఈ ఏఐలో ఏంటంటే మనకి 3 టైప్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి నారో ఏఐ. ఈ నారో ఏఐ ఏంటంటే మనకి ఇది స్పెసిఫిక్గా కొన్ని టాపిక్లు మాత్రమే, టాస్క్లు మాత్రమే ఇది మనకు చేయగలదు. లైక్ గూగుల్ సెర్చ్, సిరి, నెట్ఫ్లిక్స్ ఇలా రికమెండేషన్స్ ఇస్తుంది అనమాట ఈ నారో ఏఐలో. సెకండ్ చూస్తే మనం జనరల్ ఏఐ. జనరల్ ఏఐ ఏంటంటే ఇది సేమ్ మనకి హ్యూమన్లా అన్ని రకాల వర్క్స్ కూడా నేర్చుకొని చేసేయగలదు. సో సేమ్ మన హ్యూమన్ మైండ్ సెట్ అనేది యాజ్ అ కంప్యూటర్లో మనం ఏదైతే చేస్తున్నామో ఇది కూడా ఏఐ కూడా మనలాగే అన్ని రకాల టైప్ ఆఫ్ వర్క్స్ అన్ని కూడా చేయగలదు. థర్డ్ వన్ ఏంటంటే సూపర్ ఏఐ. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇది మన హ్యూమన్ని మించిపోయే స్థాయిలో ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఇది మనకు సాధ్యమవుతుందా అనేది స్టిల్ రీసెర్చ్లో ఉంది. సో ఈ సూపర్ ఏఐ మోడల్ని యూజ్ చేసి మనకి ప్రతిదీ కూడా పాసిబుల్ అనేలాగా చేసే ఏఐ ఏంటంటే సూపర్ ఏఐ. ఏఐ కోసం నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఒక ప్రాక్టికల్ నేచర్లో ఎలా చేయాలి, ఫ్రీ టూల్స్ ఏంటి, ప్రతి డిస్కషన్స్ కూడా మీకైతే నేను ఫ్రీగా అయితే ఈ వీడియోస్లో అయితే నేను చెప్తాను. సో మీరు నాకు చేయాల్సింది ఏంటంటే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సీ యూ గైస్. నా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.